దూరం शफी साहब आए थे ना ये ब्रेन అన్నీ కూడా వెయిట్ చేస్తాను సార్. ఓకే 2 minutes. అది ఇక్కడిది నాకు రాజన్న గారు నిన్నటి రోజు ఏదైతుందో యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే మళ్ళీ రాజకీయాల్లో కొనసాగుతా. యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే మళ్ళీ రాజకీయాల్లో కొనసాగుతా అంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాను. అసలు యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి కారకులు ఎవరు అంటున్నాను. అసలు యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి మీరు కారణం కాదా అంటే ఆ 5 సంవత్సరాల కాలం లోపల వీళ్ళు 100 ఫీట్ల రోడ్డు విస్తరణ అమలు చేయబడలేకపోవటానికి కారణం మీరు బాధ్యులు కాదా? ఇవాళ ఒకటి ఈ యావర్ రోడ్డు విస్తరణకు సంబంధించి ఇవాళ ఏదో చేస్తేనే నేను మళ్ళీ కొనసాగుతా లేకు అది అమ్మ 10 ఏళ్ళు రాజ్యం చేసి నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేసి ఈ జాప్యానికి ఏదైతుందో నువ్వు కారకుడై ప్రజలకు జవాబు చెప్పుకోలేక నేనేమంటే ముందైతే ఏదైతుందో ఈ ఎంకరేజ్మెంట్ తీపియవా ఆ పెట్రోల్ పంప్ పేరట్ ఏదైతుందో కబ్జా గురైంది దాని సంగతి ఏంది తీద్దాము అది ఇయ్యాలా అని చెప్పంటే అది ఆయన సంబంధం లేని అంశం అనుకుంటాడు. అది ఇప్పుడు 2 మాసాలకి వెళ్ళి అది చర్చలో ఉన్నది కదా అంటే ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు దాని గురించి. మీరు శాసనసభ్యుడు ఇవాళ అక్కడ ఏదైతుందో ప్రధానంగా ప్రభుత్వ ఆస్తి ఆక్రమణకు గురవుతుంది మున్సిపాలిటీ అని చెప్పారంటే ఆ ఆక్రమణ తొలగించాల్సిన బాధ్యత మీద లేదా? అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్? కలెక్టర్ గారు కమిటీ ఇష్యూ అని చెప్పి పేర్కొన్నారా? మరి ఆ కమిటీ ఏమైంది? రిపోర్ట్ వచ్చిందా రాలేదా? అసలు వాట్ ఈజ్ ది కోర్ట్ ఆర్డర్? ఎమ్మెల్యే గారి బాధ్యత ఉండదానే? ప్రజా ఆస్తులు ఆక్రమణకు గురవుతుంటే నీ బాధ్యత లేదానే? ముందాలి అది ముందాలి దియ్యో అంటున్నా నేను. నువ్వు ఒక్కసారి ఆ మూల మీద పెట్రోల్ పంప్ అది కొట్టిపారేస్తే వీళ్ళందరూ ఆటోమేటిక్ వెనక ఓరానే వాడు కబ్జా పెట్టిన తొలిక నువ్వు పోవు వాళ్ళు కొనసాగుతుంటుంది. సూర్యుడు ఏమనుకుంటాడు నీకు వాడు మున్సిపల్ కబ్జా పెట్టాడు వాళ్ళ తొలికి ఎవడు పోతున్నాడు మా తొలికి ఎవడు వస్తారా? కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యత్వం కలిగి ఉన్న కాబట్టే మేమందరం కాంగ్రెస్ వాళ్ళం జెండా కప్పుకొని మాట్లాడుతున్నాం. కన్వ లేక మాట్లాడతలేదు మేము అందరం ఇక్కడ కన్వాలు కప్పుకొని కూర్చున్నాం మేము కాంగ్రెస్ వాళ్ళం కాబట్టి. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో వారి నగర పాటలు వచ్చింది ఇక్కడికి. ఇట్ వాజ్ 2004 ఐ బిలీవ్ 2004 ఆనాడు 25 కోట్లు ఇచ్చిపోయింది ఆయనే. ఇవాళ ఏంది ఇది 25 కదనే 20 ఏళ్ళ కింద 25 కోట్లు ఇచ్చిపోయింది ఆయన. నగర పాటలు వచ్చినప్పుడు ఏదైతుందన్న 25 కోట్లు ఇచ్చిపోయింది. మీకు అందరూ తెలుసు. నేను డ్రింకింగ్ వాటర్ ఖర్చు పెట్టి జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ లేకున్నా కానీ జగిత్యాల ఏదైతుందో ప్రతిరోజు త్రాగునీటి సౌకర్యం కల్పించే అవకాశం దాన్ని మనం పొందుపరచుకుందని చెప్పండి. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతం కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతం కాదు. ప్రజలు కోరుకున్నోడే ప్రజాప్రతినిధిగా కొనసాగుతాడు, ఎంపీగా కాబడతాడు. ప్రజలు కోరుకున్నోడే ప్రజాప్రతినిధి, అది ఏ హోదాలో కానీ చెప్పంటూ నేను
కదా ఇక పాపాలు కడుక్కుంటున్నట్టు ఏదైతే ఉన్నదో ఇక నేను చేయకుండా మాత్రం ఇక దీని సంగతి నేను చూస్తా అంటే ఒరి ఇక 10 ఏళ్ళు చేసే పాపం అవుతా చేసి ఇక జగత్యాల ప్రజల ఇలా మీరేమనంటే బిఫోర్ దట్ నేను ఐ మేడ్ అటెంప్ట్ తీయండి ఆ రికార్డు తీయండి అంటున్నాను.